పురాణాల్లో త్రిమూర్తులని అదేవిధంగా ఈ రోజున మళ్ళీ త్రిమూర్తులు చూస్తూ ఉన్నాం మనం. ఎందువల్లంటే ఇవి సాధ్యపడే విషయం కాదు. సంపద మీకు ఏ రకంగా వస్తుందంటే పెట్టుబడులు ఒక ప్రవాహంలో వస్తూ ఉన్నాయి. సుమారు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఈ 7-8 మాసాల్లోనే పెట్టుబడులు వచ్చే విధంగా దీనికి తగిన సహకారం కేంద్రం కూడా ఇస్తూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలనే విధంగా కార్యక్రమాలు వెళ్తున్నాయి. ఈ అరాచకాలకి పాపాలకి ఎప్పుడైతే పెరిగిపోతాయో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఎప్పుడైతే ఆ భగవంతుడు వస్తాడో అట్టగా మనకు వచ్చినటువంటి మొన్న ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడైతే ఈ దుష్ట శిక్షణ చేయాలన్న ఆలోచనతో ప్రజలు కోకట వేలుతోనే గత ప్రభుత్వాన్ని తీసి పక్కన పారివేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి సంకేతంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ దరిద్రం పీడ ఇవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష.